Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మనం మున్గనూరులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ చూడడానికి వచ్చామండి. ఇక్కడ 2 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఈ 2 ప్రాపర్టీస్లో ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ నార్త్ ఫేజింగ్లో ఉంటుంది. 110 స్క్వేర్ యార్డ్స్ రెండు కూడా. ముందుగా హౌసెస్ యొక్క ఫేజింగ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 20.6 ఉంటుంది ఫేజింగ్. డెప్త్ వచ్చేసి 48 ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ హౌస్కి వచ్చేసి ఫ్రెండ్స్ నార్త్ వెస్ట్ కార్నర్కి బోత్ సైడ్స్ కూడా 25 ఫీట్ రోడ్, నార్త్ ఫేజింగ్కి 25 ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మన హౌసెస్ యొక్క ఎలివేషన్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు లోపల పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక కార్ లేదా ఒక 3 to 4 బైక్స్ అనేది ఈజీగా పార్కింగ్ చేసుకునేది వీలుగా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్ కి మనకి చూసుకున్నట్టయితే వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది. వాయుంలో స్టెప్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రానైట్ అనేది వాడడం జరిగింది. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి గెస్ట్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోర్. అలాగే ఫ్రెండ్స్ పిల్లర్ కొను ప్రహరీ గోడకు మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. ఇది వచ్చేసి సంప్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. మనకి 2 ఫీట్ వరకు ఉంటుంది. గ్రానైట్ అనేది వాడారు ఫ్రెండ్స్ మొత్తం కూడా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సింహద్వారం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సింహద్వారం వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి కార్వింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయట నుంచి ప్రాపర్టీ మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా రూమ్ వైజ్గా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి లోపల మొత్తం వైట్ మార్బుల్ అనేది వేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పాలిషింగ్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది, త్వరలోనే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఈ టీవీ యూనిట్కి ఆపోజిట్లో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి సోఫా సెట్ కూడా వేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ విండో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు వైపు ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో మనకు ఒక డోర్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ డోర్ నుంచి ఫ్రెండ్స్ మన తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ నుంచి మనము వాషింగ్ ఏరియా వైపు వెళ్తున్నామండి. ఈ వాషింగ్ ఏరియా వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంటికి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. 1 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్ వచ్చేసి కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 35,000 to 36,000 నడుస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్. 2 హౌసెస్ అని చెప్పుకున్నాం కదండి. ప్లానింగ్ కానీ డైమెన్షన్స్ కానీ అన్ని కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ మనకి కలర్స్ అండ్ ఎలివేషన్స్ మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు మన నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి డబల్ కట్ మంచం అనేది ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ అని చేయడం జరిగింది ఫ్రెండ్స్. క్వాలిటీ పరంగా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. పెయింటింగ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్ ఏషియన్ పెయింట్స్ వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పడమర నైరుతిలో మనకు ఒక విండో అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మ్యాక్సిమం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ మనకి పాలిషింగ్ వర్క్ అండ్ ట్యాప్స్ ట్యాంక్ మాత్రం ఫిట్ చేయడం బ్యాలెన్స్ ఉంది. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. గతంలో కూడా ఫ్రెండ్స్ ఈ బిల్డర్కి సంబంధించినటువంటి హౌసెస్ అనేది మనం సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పడమర వాయుంలో చూసుకున్నట్టయితే మనకు ఒక విండో అనేది రావడం జరిగింది. పైన ఏసీ పాయింట్, అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే హౌస్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ వైపు వెళ్దామండి. ముందుగా ఒకసారి కిచెన్కి సంబంధించినటువంటి ఆర్చ్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం పూజ గది చూసుకుందామండి. పూజ గదిలో మనకి సపరేట్గా సెల్ఫ్స్ అనేది కేటాయించడం జరిగిందండి. ఇక్కడ మనం 2 హౌసెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఈచ్ హౌస్ వచ్చేసి 110 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. సేమ్ ప్లానింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫ్రిడ్జ్ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సజ్జ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మన టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అని వాడడం జరిగింది. ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి ఒక విండో అండ్ ఎగ్జాస్ట్ పాయింట్ కూడా రావడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సెల్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. కింద వైపు ఉన్న సెల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన హౌస్ మొత్తం లోపల నుంచి కూడా మొత్తం చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇటు రైట్ సైడ్లో చూసుకున్నా కూడా మనకి తూర్పు ఈశాన్యంలో కూడా ఒక డోర్ ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా మాత్రం హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. రెండింటి కూడా ఫ్లోరింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. జస్ట్ మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్ చేయడం బ్యాలెన్స్ ఉంది. పాలిషింగ్ వర్క్ కూడా బ్యాలెన్సింగ్ ఉందండి. అది కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఓన్లీ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి.
అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటికి నైరుతిలో ఒక పిల్లర్ అన్నది ఇచ్చారండి హైట్గా. ఎందుకంటే మనకి ఉత్తర వాయువ్యంలో చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. వర్షం నీళ్లు కిందికి రాకుండా ఉండేందుకు నైరుతి హైట్ ఉండాలి కాబట్టి పిల్లర్ అనేది కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మన నార్త్ వెస్ట్ కార్నర్ అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉన్నటువంటి రోడ్. బోత్ సైడ్స్ కూడా మనకి 25 feet రోడ్ ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ బస్ స్టాప్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే స్కూల్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 75 lakhs చెప్తున్నారండి. దట్ టు నెగోషియబుల్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి హౌస్కి. అలాగే ఫ్రెండ్స్ ఓన్లీ నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి హౌస్కి వచ్చే 72 lakhs చెప్తున్నారండి నెగోషియబుల్. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఇంకా కూడా తగ్గించడం జరుగుతుందండి. ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైస్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాకు కాల్ చేసినట్టయితే కూడా నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకున్నట్టయితే నాకు కాల్ చేసినట్టయితే నేను మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుందండి, చాలా తక్కువ ప్రైస్లోనే. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.